దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేడు దినపు వాగ్దానపు వచనంతో మీ ముందుకు రావడానికి ప్రభు సహాయం చేస్తున్నారు పిల్లరా. రోమాపత్రిక 5వ అధ్యాయం 5వ వాక్యం, ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. ఈ లోకంలో దేవుని పిల్లలమైనటువంటి మన వ్యక్తిగత జీవితాలలో ప్రభు యొక్క రాకడ కొరకై మనం ఆశతో నిరీక్షణతో ఎదురు చూస్తున్నాం పిల్లరా. అలాగనే దేవుడు మన పట్ల చేసే కార్యాల కొరకు మనం ఆసక్తితో ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నాం దేవుని బిడ్డలారా. అయితే ఈ నిరీక్షణ మనల్ని కూడా సిగ్గుపరచదు పిల్లరా. లోకంలో మనవారు అనుకున్న వారి కొరకు నువ్వు ఎదురు చూస్తే, వారి కొరకై ఆసక్తితో నువ్వు ఎదురు చూస్తూ నిలవబడితే ఒకవేళ సిగ్గుపరచవచ్చేమో. ఎందుకంటే వారు నమ్మించి మోసం చేయొచ్చు, వస్తానని రాకపోవచ్చు, లేక చేస్తానని చేయకపోవచ్చు. కానీ దేవుని యొక్క కృప అలాంటిది కాదు పిల్లరా. ఆయన నిశ్చయముగా మన జీవితంలో ఏదైతే వాగ్దానం చేశారో ఆ వాగ్దానాన్ని ఆయన నెరవేర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నటువంటి దేవుడై ఉన్నారు. కనుక నేటి దినాన్న నీ జీవితంలో ఏ ఆశతో ఎదురు చూస్తున్నావో, దేవుడు ఏ కార్యం చేయాలని ఆసక్తితో నువ్వు ప్రభు వైపు చూస్తున్నావో, నిశ్చయంగా అది నీ జీవితంలో నెరవేర్చబడబోతా ఉంది. ఇంతకాలం నీ జీవితంలో ఆగిపోయిన ఆశీర్వాదాలన్నీ నేటి దినాన్న దేవుడు మనకు అనుగ్రహించబోతున్నాడు. కనుక ఈ నిరీక్షణ మన ఎన్నడూ కూడా సిగ్గుపరచిందని నమ్మి విశ్వసించి దేవుని వైపు తిరుగుదాం. ఆయన కృపలో భద్రపరచబడదాం. దేవుడు మనల్ని దీవించును గాక. ఆమేన్.